నాకు ప్రాణదానం చేసిన నీ గౌరవాన్ని, నీ ఆత్మాభిమానాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే నేను తాళి కట్టాను. మరి అడవిలో మన మధ్య జరిగిందని చెప్పింది అప్పటికప్పుడు అల్లిన కట్టుకథ. కట్టుకథనా? ఇద్దరం ఆ అడవిలో గడిపింది ఆ ఒక్క రాత్రే కదా. అదే చెబితే అందరూ కన్ఫర్మ్గా నమ్ముతారని నేను ఆ కథల్లేను. ఎందుకు బాబు ఇలా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? నాకేం కాలేదు బ్రాహ్మణి. నీకు కూడా ఏం కాకూడదనే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇక నుండి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు బ్రాహ్మణి. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నేను నమ్ముతాను. అసలు ఏం జరిగిందో కూడా నేనెప్పుడు అడగను. నీకు నచ్చినప్పుడే నిజం చెప్పు. అప్పటి వరకు నేనొక భర్త స్థానంలో ఉండి నీ గౌరవాన్ని నేను కాపాడతాను. ఏంటి కాపాడతారా? నా గౌరవాన్ని నిలబెడతారా? 3 ముళ్ళు వేసి రుణం తీర్చుకుంటారా? ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అర్థమవుతుందా? బ్రాహ్మణి, ఏమైంది నీకు? మీ మాటలకి చచ్చిపోవాలన్నంత పిచ్చి పడుతుంది. మీరు చేసింది నలుగురు ముందు సహాయం అంటున్నారు, కానీ ఈ 4 గోడల మధ్య శిక్ష. అది కాదు బ్రాహ్మణి, మీ అమ్మా నాన్న కూడా నిన్ను నిందిస్తుంటే. ఆ నిందల కన్నా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మీ మాటలకే బాధగా ఉంది. కళ్ళు తిరిగి పడిపోవడం కాదు, అక్కడే గుండాకి చచ్చిపోయినా బాగుండేది. ఈ మాటలు వినే గతి తప్పేది. ఎందుకు బ్రాహ్మణి ఇలా మాట్లాడుతున్నావు? అరే, నా మాటలు నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? నీకు సాయం చేయడానికే కదా నేను. అయ్యా బాబు, మీ సాయానికి ఒక పెద్ద దండం. గొంతు కోస్తూనే ప్రాణం పోస్తున్నాను అనుకోవడం మీ ఒక్కరికే చెందింది. ఇన్ని రోజులు ఒక అబద్ధాన్ని నిజమని నిరూపించే ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు నిజాన్ని అబద్ధం చేస్తుంటే నా బాధని ఎవరికి చెప్పుకోవాలి? నేనెందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? బ్రాహ్మణి, ఏడవద్దు బ్రాహ్మణి. నేను చెప్పేది ఒకసారి విను. నేను వినను. నాతో ఏం మాట్లాడకండి. వాట్? ఏం నువ్వు చెప్పేది? బ్రాహ్మణికి రాహుల్కి పెళ్ళైందా? ఎలా జ్యోతి? ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మనమే కాదు మేడం, పెళ్లికొచ్చిన వాళ్ళు, వాగ్దేవి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఊహించలేదు. చచ్చిన సరస్సు తప్ప ఎవ్వరూ వద్దన్నవాడు దీని మెడలో ఎలా తాళి కట్టాడు? అంటే ఫారెస్ట్లో రాహుల్ తొందరపడి మిస్టేక్ చేశాడంట మేడం. బ్రాహ్మణి నెల తప్పింది. పెళ్లి చేసుకోవాలని వాగ్దేవి తీర్పిచ్చింది మేడం. అంటే ఈ పెళ్లికి ఇండైరెక్ట్ గా మనమే కారణమయ్యావా? మనం కాదు మేడం, మన రౌడీ వెదలు కన్ఫ్యూజన్ వల్ల ప్రీతికి బదులు బ్రాహ్మణిని తీసుకొచ్చారు. ఎవడైతే ఏంటి జ్యోతి, ప్లాన్ మనదైతే
రిజల్ట్ అది అనుభవిస్తుంది. కష్టం మనదైతే ఫలితం దానికి దక్కింది. అయినా తప్పు చేస్తే శిక్ష తప్పదు అని చెప్పుకునే వాగ్దేవి కొడుకు విషయంలో మాత్రం కళ్ళు మూసుకుందా? శిక్షని కూడా వరంగా మార్చిందా? అవును మేడం, అందుకే కొడుకు తప్పు చేశాడన్న బాధ కోపం కన్నా బ్రాహ్మణి కోడలైందన్న సంతోషం, అదీ కాక కడుపుతో ఉందన్న ఆనందమే ఎక్కువగా ఉంది మేడం. ఏంటి జ్యోతి ఇలా జరుగుతుంది? వాగ్దేవిని బాధ పెట్టాలనుకున్న ప్రతిసారి ఆ బ్రాహ్మణి అడ్డుపడింది. ఆ రాహుల్ని చంపి వాగ్దేవిని ఏడిపించాలనుకుంటే ఇప్పుడేకంగా కోడలై ఇంట్లో కూర్చుంది. మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. ఇక్కడ మనకి మిగిలిన ఒకే ఒక్క ఆశ, అది బ్రాహ్మణి కాకుండా సరస్సు అవ్వడం. కోడలిగా వచ్చింది బ్రాహ్మణి కాకుండా సరస్సు అయితే మాత్రం వాగ్దేవి సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. తన చేతులతో పెళ్లి చేసింది కాబట్టి బ్రతికున్నంత కాలం కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇది బ్రాహ్మణినా సరసునా అన్న కన్ఫ్యూజన్ కి పక్కా క్లారిటీ రావడం లేదు మేడం. కాసేపు అవుననిపిస్తుంది, కాసేపు కాదనిపిస్తుంది. అది కనిపెడితేనే ఆ వాగ్దేవి అంతం చూసే ఆయుధం అవుతుంది జ్యోతి. సరే మేడం, నేను ఆ పనిలోనే ఉంటాను. ఈ ఒక్క విషయం మనకి ఫేవర్గా ఉంటే చాలు. ఆ వాగ్దేవికి లైఫ్ టైం ఏడుపు వరంగా మారేటట్టు నేను చేస్తాను. నేను తాళి కట్టింది నీ కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకొని కాదు. ఇన్నాళ్ళు నువ్వు నాకు చేసిన సాయానికి నేను రుణం తీర్చుకున్నాను బ్రాహ్మణి. పెళ్లి మండపంలో అందరూ నిన్ను నిందిస్తుంటే, నువ్వు తప్పు చేయలేదని చెప్పినా వినకుండా బ్లేమ్ చేస్తుంటే, కేవలం నీకు సాయం చేయాలని నీ కడుపులో బిడ్డకి నేనే తండ్రిని ఒప్పుకున్నా. సరసా, మై డియర్ చిన్నదినా, నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఒక పక్క తాతయ్య రాలేదు, ఇంకొక పక్క ముహూర్తానికి టైం అయిపోతుంది. ఏం జరుగుతుందో, ఈ పెళ్లి ఎలా ఆగుతుందో అని నేనెంత భయపడ్డానో. కొండంత భయం క్షణాల్లో ఆవిరైపోయినట్టు పెళ్లి అయిపోతుందేమో అన్న టెన్షన్ మొత్తం ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది. అవునవ్యమ్మా, అంతా మారిపోయింది. ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. అంతే కదా, నువ్వు నమ్మిన దేవుడే నీ ప్రేమను గెలిపించాడు సరస్సు. నిజమైన ప్రేమను దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదని ప్రూవ్ చేశాడు. నిజంగా దేవుడి లీలలు ఎవరికి అర్థం కావు కదా నవ్యమ్మా. మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరిగేలా చేస్తాడు. ఇదంతా ఆటలా చూస్తాడో ఏమో. ఏ ఆట అయితే ఏంటి సరస్సు, నువ్వు అన్నయ్య ప్రేమలో అయితే గెలిచారు కదా, అది చాలు నాకు. కానీ ఒక్కటి మాత్రం నిజం సరస్సు, అందరి దృష్టిలో నువ్వు బ్రాహ్మణివైనా ఈ ఇంట్లో ఒక కోడలిగా, మా అన్నయ్య మనసులో భార్యగా నీకు దక్కాల్సిన స్థానం దక్కింది. ఈ ఇంట్లోనే ఇంతకు ముందులా అందరితో సంతోషంగా ఉండొచ్చు, నువ్వు సరస్సు అని తెలిసినా తెలియకపోయినా. నవ్య,
మాట్లాడేది? సరస్సు అని తెలిసినా తెలియకపోయినానా? అంటే ఏదో సరదాగా అంటుందమ్మా. నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఆంటీ, అది సరస్సు అంటే నాకు చాలా ఇష్టం. ఆ అభిమానంతోనే. చాలమ్మా, ఇంకేమీ మాట్లాడుకో. నా కూతురు సరస్సు కాదు, బ్రాహ్మణి. మీ సరస్సు గతం, అదెప్పుడో చచ్చిపోయింది. నా కూతురు బ్రాహ్మణి నిజం, ఈ ఇంటి కోడలయింది. ఆ సరస్సు రూపంలో పుట్టడం వల్ల తను లేని లోటు నా కూతురు భర్తీ చేస్తుందని మీరనుకోవచ్చు. మీకు మీ సరస్సు గొప్పగావచ్చు, కానీ నాకు మాత్రం నా కూతురే గొప్పది. ఆ రూపంలో పుట్టడం వరమో శాపమో నాకర్థం కావటం లేదు. అర్థం కాకపోవడానికి ఏముందా ఆంటీ? సరస్సులా ఉండడం వల్లే కదా పెళ్లి జరిగింది. పర్మనెంట్ గా మా ఇంట్లో ఉండబోతోంది. అవునమ్మా, నేను చెప్పేది కూడా అదే. సరస్సు స్థానంలో వచ్చింది తప్ప తానెప్పుడు సరస్సు కాదు. దయచేసి మా బ్రాహ్మణిని బ్రాహ్మణిలాగే ఉండనివ్వండి, సరస్సును చేయకండి. ఏంటమ్మా ఇది? తనేదో సరదాగా మాట్లాడుతుందిలే, నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు? అది కాదు తల్లి, కేవలం ఆ సరస్సు రూపంలో ఉండటం వల్ల నువ్వెన్ని కష్టాలు అవమానాలు పడ్డావో నాకు తెలుసు. అందుకే ఆ పేరంటేనే ఇష్టం లేదు. ఇంట్లో అందరికీ నువ్వు బ్రాహ్మణువని తెలుసు కదా, అదే పేరుతో పిలిస్తేనే నాకిష్టం. ఆంటీ, మీరు ఎన్ని చెప్పినా నిజం మాత్రం ఎప్పటికీ మారదు. ఎవరూ మార్చలేరు కూడా. మీకు నచ్చినట్టే తనని బ్రాహ్మణి అనే పిలుస్తాను. నాకు సరస్సు గురించి తెలీదమ్మా, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన నా కూతురు మీద గతం తాలూకు నీడ పడకూడదని నా ఆశ. అర్థమైందా ఆంటీ? అమ్మా, నాన్నెక్కడా? బయటెవరితోనో మాట్లాడుతున్నారమ్మా. మేం బయలుదేరుతున్నామని చెప్పటానికే వచ్చాను. అప్పుడేనా? అవునమ్మా, వెళ్ళాలి. మీ అత్తారింట్లో మేం ఎక్కువ రోజులు ఉండటం పద్ధతి కాదు. సరేరా, నాన్న నీతో రాహుల్తో ఏదో మాట్లాడాలన్నారు. మా ఇద్దరితోనా? అవునమ్మా, రా. మా బ్రాహ్మణి గురించి ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన స్థితి కదండి. బ్రాహ్మణి గురించి ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసండి. ఇక నుండి మీ కూతురు సంతోషం నా బాధ్యత. ఇక మీరు ఏ విషయంలోనూ దిగులు పడాల్సిన అవసరం లేదు.
ఆ నమ్మకమే బాబు ఈ తండ్రి మనసులో బాధని దూరం చేస్తుంది. ఎన్నో ఊహించని పరిణామాల మధ్య ఈ పెళ్లి జరిగింది. కూతురు జీవితం ఏమైపోతుందోనన్న భయంతో దేవతలాంటి మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. ప్రతి మాటకి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించండి. వియ్యంకుల మధ్య మర్యాదలుండాలి కాని క్షమాపణలెందుకండి? ఎవ్వర్నీ వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వని ఈ వాగ్దేవి మౌనంగా ఉందంటే దానికి కారణం తప్పు మా వైపు ఉంది. జరిగింది మంచే కాబట్టి ఇక దాని గురించి ఆలోచించటం కూడా అనవసరం. ఇల్లెంత విశాలంగా ఉందో అంతకు మించి విశాలమైన మనసులమ్మ ఆమెవి. మా కూతురిని అత్తారింట్లో కాదు, గుడిలో దేవత సన్నిధిలో వదిలి వెళ్తున్నాను. అమ్మానాన్నలకు మించి ప్రేమగా చూసుకునే అత్తామామల సమక్షంలో వదిలి వెళ్తున్నాను. బ్రాహ్మణి ఇక్కడున్నందుకు మీరెంత ఆనందపడుతున్నారో అంతకు మించి అదృష్టంగా నేను భావిస్తున్నాను. బ్రాహ్మణి ఇక్కడున్నందుకు మీరెంత ఆనందపడుతున్నారో అంతకు మించి అదృష్టంగా నేను భావిస్తున్నాను. రాహుల్కి నేను జన్మనిచ్చిన పునర్జన్మనిచ్చింది మాత్రం బ్రాహ్మణియే. నా కొడుకు గురించి అన్నీ తెలుసుకుంది కాబట్టే అసాధ్యమనుకున్న మార్పుని సుసాధ్యం చేసుకుంది. ఆమె తప్ప రాహుల్ భార్యగా ఎవ్వరూ సరిపోరని మా అందరితో పాటు ఆ దేవుడు కూడా సంకల్పించాడు కాబట్టే ఈ పెళ్లి జరిగింది అనిపిస్తోంది. అలాంటి మా కోడలి గురించి మీరు ప్రత్యేకంగా అప్పగింతలు చెప్పాల్సిన అవసరం లేదు. నా కొడుకుని ఏనాడో మీ అమ్మాయికి ధైర్యంగా అప్పగించాను. అందుకే ఈరోజు నమ్మకంగా సంతోషంగా ఉన్నాను. మాకు దూరంగా ఉంటుందన్న దిగులే తప్ప మా బ్రాహ్మణి విషయంలో మాక్కూడా సంతోషంగా ఉందండి. ఒక్క ఊర్లో ఉంటూ దూరం ఏంటండి? మీరెప్పుడు బ్రాహ్మణిని చూడాలనుకున్నా ఒక్క కబురు పంపించండి, కారు పంపిస్తాను. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. మీరు కూడా మా ఇంటికి రండి. ఇంత రిచ్గా ఉండకపోయినా మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. సంధ్య, రిచ్ పూరన్నది మనం క్రియేట్ చేసుకున్నదే. మధ్యలో వచ్చింది, చివరికి మిగిలేది మాత్రం మంచి మానవత్వం. సంతోషాన్ని మించిన రిచ్నెస్, బాధకి మించిన పావర్టీ ఎక్కడా ఉండదు. మన రెండు కుటుంబాల మధ్య దూరం అడుగుల్లోనే తప్ప ఆస్తిపాస్తుల్లో కాదు. మీ మాటల్లో మ్యాజిక్ ఉంటుందని మా అక్క అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. అదేంటో ఇప్పుడు అర్థమైంది. అమ్మా, వెళ్ళొస్తాను. నాన్న, మీకెప్పుడు మాట్లాడాలనిపించినా ఫోన్ చేయండి. అత్తారింట్లో ఉన్నాననే తప్ప మీకెప్పటికీ దూరం కాను. ఆ, సరేనమ్మా. సత్యం, నీ స్టడీస్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. బ్లూ కలర్ బాక్స్లో నాన్న మెడిసిన్స్ ఉన్నాయి. టైంకి మిస్ అవ్వకుండా మందులు ఇచ్చాయి. అమ్మకి పనుల్లో హెల్ప్ చేయి, విసిగించుకు. సరే అక్క. బాబు, జాగ్రత్త. వెళ్ళొస్తామండి. మంచిదండి.
ఇలా థింగ్స్ బ్రేక్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వవు ప్రీతి. నన్ను వదిలి బ్రో. నాకు కోపం కంట్రోల్ అవ్వడం లేదు. ఈ థింగ్స్ కాదు, ఆ సరస్సు బుర్రా బోన్స్ ని బ్రేక్ చేయాలని ఉంది. అది సరస్సు ఏంటి, బ్రాహ్మణి కదా. కాదు, బ్రాహ్మణి రూపంలో వచ్చిన సరస్సు.